జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియో టాపిక్ ఏంటంటే ఒకరు కామెంట్ చేశారు. అదేంటంటే సన్యాసం తీసుకున్న తర్వాత ఫుడ్ విషయానికి వచ్చేసరికి బయటికెళ్ళి ఫుడ్ తింటాం కదా! ఏదైనా హోటల్‌లో గానీ, అలాంటప్పుడు మరి ఎలా ఎటువంటి ఫుడ్ తినాలి అని ఒకటి అడిగారు. తర్వాత తిరువారాధన అంటే స్వామివారికి ఆరాధన ఎవరు చేయాలి? ఏం చేయాలని చెప్పేసి దీని గురించి వివరించండి. ఒక వీడియో చేయండి అని చెప్పేసి అడిగారు. సో, దాని గురించి ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే మనం ఏదైనా సరే ఆల్రెడీ నేను ఏం చేయాలి అనేది ఒక వీడియోలో వివరించాను. అంటే ఏంటి ఆహ్, ఉల్లి, వెల్లుల్లి తీసుకొని అంటే మన ప్లేట్‌లో ఏదైతే ఉల్లి, వెల్లుల్లి వస్తదో ఏదైనా హోటల్‌లోకెళ్తాము. అన్ని రకాలు వండుతారు అక్కడ. మన కోసం ఉల్లి, వెల్లుల్లి లేకుండా వండరు కదా! అలాంటప్పుడు ఏం చేస్తాం ఉల్లి, వెల్లుల్లి తీసి పక్కన పెట్టుకొని అదే మహాప్రసాదం కింద స్వామికి కృష్ణ ఇదేనయ్యా ఇవి నాకు తప్పలేదనుకోని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పి మనం తినడం అదొకటి. లేదనుకోండి ఇంకోటి ఏం చేస్తారంటే ఏదైనా పొడులుంటాయి కదా! కంది పొడి, కరివేపాకు పొడి ఇలాంటి కొన్ని పొడులుంటాయి కదా! పొడులు. సో, అంటే పాడవ్వని నెయ్యి, కరివేపాకు పొడి ఇలాంటివి మనం వెనకాల తీసుకెళ్ళి ఆ రోజుకి ఆ పూటకే తినొచ్చు. అంటే 1 డే, 2 డేస్ అయితే ఓకే. బట్ ఎక్కువ రోజులు అనుకున్నప్పుడు కొంచెం ఇబ్బందే కదా! ఒక 5 రోజులు యాత్ర ఎళ్లారు. అలాంటప్పుడు కొంచెం ఇబ్బందే కదా! సో, అలాంటి టైంలో తప్పని పరిస్థితుల్లో ఇంకా ఉల్లి, ఎల్లుల్లి ఏదైతే ఉందో అది మన ప్లేట్‌లోకి వచ్చిందని పక్కన పెట్టేసుకొని తినడం. ఇంకా ఎలాంటి దోషం లేదు అని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్పడం నేను విన్నాను. సో, అదే మీకు చెప్తున్నాను. సో, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు దగ్గరలో ఉన్న వాళ్ళని అడగండి తెలుసుకోండి. ఇది విషయం. ఇంకా తిరువారాధన విషయానికొచ్చేసరికి అంటే పెరుమాళ్ళని ఏం చేయాలని చెప్పేసి అన్నారు. అయితే దీంట్లో మనకి రకరకాలు చెప్తారు. అందరూ చెప్పేది కామన్‌గా చెప్పే పాయింట్ ఏంటంటే, మన పెరుమాళ్ ఏదైతే ఉందో అంటే ఇంట్లో ఉన్న విగ్రహాలు ఏదైతే ఉన్నాయో మూర్తులు అవి తీసుకెళ్ళి ఏదైనా గుళ్ళో ఇచ్చేయాలి అని చెప్తారనమాట. అంటే మనం 5 డేసో, 2 డేసో యాత్ర వెళ్ళాము. లేదు మనం ఏదో మనం పిన్ని గారింటికో, బాబాయ్ గారింటికో ఎళ్తాము. అక్కడ వారం రోజులు ఉండాల్సొస్తది. అక్కడ మనకి తిరువారాధన అంటే పూజ చేసుకోవడానికి అవకాశం ఉంది అనుకోండి. అప్పుడు మన దగ్గర ఉన్న పెరుమాళ్ళు ఏవైతే ఉన్నాయో ఒక చిన్న సైజు విగ్రహాలు ఏదో ఉంటాయి కదా! అంటే పరివారం అంతా మనం తీసుకెళ్ళలేం. ముఖ్యంగా మన ఇంట్లో కులదైవమో లేతే ఎ ఎ ఎక్కువ విగ్రహాలున్నా మెయిన్‌గా ఒక మూర్తికి ఎక్కువ పూజ చేస్తాం గదా! ఆరాధన చేస్తాం గదా! ఆ ఆరాధన పెరుమాళ్ళని మనతో పాటు తీసుకెళ్ళిపోయి అక్కడ ఆరాధన చేసుకోవడానికి అవకాశం ఉంటే అక్కడ ఆరాధన చేసుకోవచ్చు. అక్కడ ఆరాధన చేసుకోవడానికి అవకాశం లేదు అని అనుకున్నప్పుడు గుళ్ళిచ్చేయడమే. గుళ్ళిచ్చేసి స్వామి ఇలాగ మేము 2 రోజుల్లో వస్తామండి. అంతవరకు మా స్వామికి నైవేద్యం పెట్టండి అని చెప్పేసి వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు లేదంటే నైవేద్యం సంబంధించినవి ఇచ్చి గుళ్ళో ఇచ్చేసి మనం ఊరెళ్ళొచ్చి ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా మన ఇల్లు శుభ్రం చేసుకొని పెరుమాళ్ళని ఇంటికి తెచ్చుకొని సో, ఆ పూజ మందిరం శుభ్రం చేసుకొని యథావిధిగా తిరువారాధన స్టార్ట్ చేయాలన్నమాట. సో, ఇది లేదు ఇంటికాడ ఎవరైనా ఉన్నారు ఆరాధన నైవేద్యం పెట్టడానికి మనోళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకున్నప్పుడు సో, నైవేద్యం అంటే ఆహ్, తి ఆహ్, కంప్లీట్‌గా అన్ని ఉపచారాలు చేయలేకపోవచ్చు. అందరూ చేయలేరు కదా! అందరి ఇళ్లల్లో అందరికి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో, మా ఇంట్లో చేసేస్తారంటే ఏ ప్రాబ్లమ్ లేదు. మినిమమ్ నైవేద్యాన్ని పెడతారంటే దీపం పెట్టి పంచోపచార పూజ చేసినా ఏ ప్రాబ్లమ్ లేదు. సో, లేదు అది కూడా అవకాశం లేదు. ఇంటి మొత్తం వెళ్ళిపోతున్నాం అనుకున్నప్పుడు గుళ్ళే ఇచ్చేయాలని చెప్పేసి మన వాళ్ళు చెప్తారు. ఇది ముఖ్యమైన విషయం. లేదు 1 డే అనిపించినప్పుడు ఇంకా అవసరం నైవేద్యం ఏదో నట్స్ తులసి అవన్నీ పెట్టేసి స్వామికి రైసు వాటర్ పెట్టేసి వెళ్ళాలని చెప్పేసి ఇంకొక నియమం చెప్తారు. సో, ఇదే ఈ 3 చెప్తా అంతకుమించి చి ఈ వెసులుబాటు మనం చెప్పుకుంటూ పోతే ఇక మనకు మన స్వార్థం కోసం ఆలోచించినట్టు అవుతది. ఎందుకంటే పెరుమాళ్ళు మన ఇంట్లో ఉన్నారు. మనతో పాటు ఉంటున్నారు అంటే అది మనతో పాటు ఉన్న ఒక మనిషి ఒక చిన్న పిల్లాడు ఎలా చూసుకోవాలో సో, అలాగే చూసుకోవాలని మన ఆచార్యులు, పెద్దవాళ్ళు అందరూ చెప్తుంటారు. సో, అందుకని నిర్లక్ష్యంగా వదిలేయకూడదు అనైతే ముఖ్య ఉద్దేశం. సో, మేమైతే నాకు నా భార్య డెలివరీ అయినప్పుడు నేను అక్కడికెళ్ళాను. మా భార్య డెలివరీ అయినప్పుడు. అప్పుడు నా పెరుమాళ్ళని గుళ్ళిచ్చేసాను. అంత డెలివరీ 1 వీక్ వరకు డెలివరీ అవుతది అనంగా అంతవరకు కూడా నేను తిరువారాధన చేసుకున్నాను. ఇంకా దగ్గర పడింది ఎప్పుడు డెలివరీ అవుతదో తెలీదు అని అనుమానం ఎప్పుడైతే వచ్చిందో ఇంక నేను గుళ్ళిచ్చేసి మొత్తం 16 రోజులు శుద్ధి అయిపోయిన తర్వాత అప్పుడు గ్రహణం వచ్చింది. మనం చంద్రగ్రహణం ఏదో వచ్చిందో ఆ గ్రహణం అది కూడా క్లియర్ అయిపోయిన తర్వాత అప్పుడు పెరుమాళ్ళ ఇంటికి తెచ్చుకొని శుభ్రం చేసుకొని అప్పుడు మళ్ళీ నేను తిరువారాధన స్టార్ట్ చేశాననమాట. ఇది నేను ఫాలో అయ్యింది. అందరూ కూడా ఇదే మన శ్రీ వైష్ణవులు ఫాలో అవుతారు. ఇంకా మన వాళ్ళు ఇంకేం ఫాలో అవుతారు అనేవాళ్ళు ఎవరైనా మీరు ఇవి కాకుండా ఇంకేమైనా కొత్త ఆహ్, ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా? ఇలా కూడా చేయొచ్చు అనేవి ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. మన వాళ్ళు తెలుసుకుంటారు. ఇది కొత్త వాళ్ళకి మీరు అనుకున్న దానికి ఆన్సర్ దొరికిందనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి సాంప్రదాయం గురించి ఇంకెన్నో మన ఛానల్‌లో వీడియోస్ వస్తూ ఉంటాయి. అవన్నీ చూడాలి అనుకుంటే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరికొన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకొస్తాను. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణం.